మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు ఈ 16 రోజులు గోచార ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి జన్మంలోనే శుక్రుని యొక్క సంచారం జరుగుతుందండి. జన్మంలో శుక్రుని యొక్క సంచారం ఉన్నట్టయితే అది కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది, మంచి ప్రవర్తన ఉంటుంది, మంచి ఆలోచనలు ఉంటాయి. అన్నీ ఈ వివిధ రకాలైనటువంటి సుఖాలు అనుభవించగలుగుతాము. కొంతమంది జేబులో 1,00,000 రూపాయలున్న తీసి 10 రూపాయలు ఛాయ్ తాగడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు, అనుభవించలేరండి. శుక్ర భగవాను యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్టయితే, మంచి ప్రదేశంలో ఉన్నట్టయితే మనకి కొంతమందిని మనం చూస్తూనే ఉంటాం. డబ్బులు లేకపోయినా సరే ఎంతో హాయిగా బతికేస్తూ ఉంటాడు, చలాకీ రాజాలాగా బతికేస్తూ ఉంటారు. అటువంటి బతుకంతా కూడా శుక్ర భగవాను వల్ల అవుతూ ఉంటుంది. ఇక్కడ జన్మంలోనే ఉన్నారు కాబట్టి మీకు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి, సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, అట్లాగే ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలని శుక్ర భగవానుడు కలగజేస్తూ ఉన్నాడు. ఇకపోతే ద్వితీయ స్థానంలో గురు సంచారం అండి. ఇది కూడా శుక్రుడు ఎంత శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడో ద్వితీయ స్థానంలో గురువు కూడా ఇంచుమించుగా కాదండి, సరిసమానంగా శుభ ఫలితాలే కలగజేస్తూ ఉంటాడు. దీన్ని ఈ 2వ స్థానాన్ని ధనస్థానం అని, కుటుంబ స్థానం అని, అట్లా వాక్ అంటే మంచిగా మాట్లాడగలగటం, ఇవన్నీ స్థానం కాబట్టి ఇక్కడ ఈ గురు సంచారం ద్వారా ధన ఆదాయం పెరుగుతుంది. అలాగే మాట్లాడేటప్పుడు వివరంగా మాట్లాడటం, చక్కగా అంటే గడిబిడిగా మాట్లాడేసి అట్లా ఇట్లా కాకుండా ఏది ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడటం, అందులో సబ్జెక్ట్ ఉండాలి. కొంతమంది మ్యాటర్ ఉండదండి, ఏదో మాట్లాడుతుంటారు, పొద్దున్న సాయం దాకా వదిలేస్తే అలా మాట్లాడుతూనే ఉంటారు. అలా కాకుండా ప్రీతికరంగా సూటిగా సుత్తి లేకుండా అత చక్కగా మితంగా మాట్లాడటం, మృదు భాషిత్వం, ఈ 2 కూడా ఇక్కడ గురువు ఉండటం వల్ల మీకు కలుగుతూ ఉంటాయి. అలాగే మనకి ధనస్థానం కాబట్టి, వాక్కు స్థానం కాబట్టి కుటుంబ స్థానం, కుటుంబంలో భార్య పిల్లలు అందరూ కూడా సుఖ సంతోషాలతో, తల్లి తండ్రి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండటం అనేటటువంటిది ఈ 15 రోజులు జరగడానికి ఈ గురు భగవానుడి యొక్క ఆశీర్వచనం మీకు ఉందన్నమాట అండి. ఈ వృషభ రాశి వారికి. అట్లాగే తృతీయ స్థానంలో రవి సంచారం కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుందండి. అందరి యొక్క సహాయ సహకారాలు, మీకు తెలుసున్న వాళ్ళు, మీ ఉద్యోగం చేసే స్థలంలో వారు, వ్యాపారం చేసే దగ్గర, అలాగే ఇంటి పక్కల వాళ్ళు, మీరు ఎక్కడ ఎవరిని ఏది అడిగినా దానిలో మనస వాచ కర్మణ, మనసు మ్యాన్ పవర్ కావాలా హెల్ప్ చేస్తారు, డబ్బులు కావాలా తీసుకొస్తారు, మనకేం తర్వాత ఇది కానీ అంటారు. అట్లాగే తెలుసున్న వాళ్ళే కాదండి, కొంతమంది తిరిగినటువంటి వాళ్ళు కూడా మనకు సహాయపడేటువంటి అవకాశం ఉంటుంది. సపోజ్ ఉదాహరణకి మనం స్కూటీ మీద వెళ్తున్నామండి, అక్కడెక్కడో కొంచెం పడ్డాము, 10 మంది వచ్చి లేవదీస్తారు. ఎవడో లేడు అనుకోండి, అక్కడ లేవదీసేవాడు ఎవడో ఉండడు. కానీ అట్లా మనకి తెలిసిన వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు అందరూ కూడా మనకి సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటారు ఈ రవిగ్రహం వల్ల. అలాగే ఆరోగ్యం కూడా చాలా చక్కగా, ఆరోగ్యం కూడా బాగుంటుంది అందరికీ కూడా. ఇక అదే స్థానంలో తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతుంది. ఈ బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, బుధుని యొక్క సంచారం తృతీయంలో, ఇప్పుడు మనం సూర్యుడి గురించి చెప్పుకున్నాం కదండి, రవి గురించి చెప్పుకున్నాం కదా, అందరూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మనస వాచ కర్మ ఎలా అయితే మీకు సహాయ సహకారాలు అందిస్తారు, దీనికి బుధుని వలన 3వ స్థానంలో యోగించరు కాబట్టి అక్కడ ఎవరి యొక్క సహాయ సహకారాలు మనస వాచ కర్మ కూడా దొరకవండి. ఒక్కొక్కసారి మనం చాలా చిన్న విషయాల్లో కూడా మనం డిసప్పాయింట్ అయిపోతుంటాం. ఎంత విచిత్రంగా అనిపిస్తుంది చూడండి. బ్యాంకులోకి వెళ్ళామండి, మనం అప్లికేషన్ రాసి ఏదో ఫారం ఫిలప్ చేసి ఇవ్వాలి, పెన్ను దొరకదండి, పెన్ను కూడా దొరకదు. వాళ్ళు అప్పటి వరకు ముందు రోజు వరకు అక్కడ పెన్నుని కట్టి పెట్టుంటారు బ్యాంకు వాళ్ళు, చాలా జాగ్రత్తలు అండి వాళ్ళకి. 1000 కోట్లు పోతే బాధ లేదు, కానీ ఈ పెన్ను పోతే మాత్రం వాళ్ళు చాలా బాధపడతారు. అందుకోసం అక్కడ ఆ ఫారాలతో పాటుగా ఓ పెన్ను కట్టి పెడతారు, ఆ పెన్ను కూడా ఉండదండి. అక్కడ బయటికి పోయి
పని అంతా ఆఫ్ చేసుకుని బయటికి పోయి పెన్ను కొనుక్కొచ్చి 10 రూపాయలు ఇచ్చి అది ఫిలప్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మనకి. ఆ విధంగా మనకి తెలియదు. అదంతా కూడా గ్రహాల ప్రభావం అండి. మనకి ఏది జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా అంతా కూడా ప్రతి నిమిషం కూడా మనం నవగ్రహాల యొక్క అనుసరించే మన జీవితం నడుస్తూ ఉంటుంది. ఈ విధంగా బుధుని యొక్క తృతీయ సంచారం ఆ విధమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారము 4, 5 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. కుజుడు యొక్క సంచారం 4, 5, 2 స్థానాల్లోనూ కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలదు, ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. 4వ స్థానం అనేటటువంటి సుఖస్థానం కాబట్టి అక్కడ విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, గృహాల విషయంలోనూ, వాహనం విషయంలోనూ, స్వభావం విషయంలోనూ, మన ఆలోచన ధోరణి వీటిలో అన్నింటిలో కూడా వ్యతిరేకమైన ఫలితాలే ఉంటాయి. ఇంకా ఒక్క 5 రోజులు మాత్రం పంచమంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ పంచమంలో సంచారం చేసినప్పుడు ఏమవుతుంది అన్నట్టయితే అది సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. వారికి ఆటల మీద శ్రద్ధ ఎక్కువ అవుతూ ఉంటుంది, విద్య మీద చదువు శ్రద్ధ తప్పుతూ ఉంటుంది. అలాగే ఆ గాయాలు అవ్వటము, ఆటల్లో వాటిలో ఈ విధమైనటువంటి చెడు స్నేహాలు ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం పంచమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే చతుర్థంలో కుజునితో పాటుగా కేతువు కూడా సంచారం చేస్తూ ఉన్నారండి. ఈ కేతువు కూడా కుజివత్తు అంటే కేతువు కూడా కుజునిచ్చే ఫలితాలు ఇస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది. ఇక్కడ 4వ స్థానంలో కుజుడు కేతువు ఉన్నారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏమాత్రము అనుకూలమైన కాలం కాదండి ఈ 15 రోజులు కూడా. ఈ విధంగా మనం ఇక్కడ కేతు కుజుడు ఇచ్చే ఫలితం. ఒకరికి 2 కలిశారు కాబట్టి అస్సలు చాలా కష్టంగా ఉంటుందన్నమాట అండి. అంటే మీరు ఏమాత్రం బిజినెస్ చేయలేరు ఈ 15 రోజుల్లో. ఆ విధమైన ఫలితాలన్నీ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందండి. రాహుగ్రహ సంచారం దశమంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వజాలడు అక్కడ. కాకపోతే మధ్యలో ఈ 15 రోజుల లోపలే, అంటే యాక్చువల్లీ ఇక్కడ 1.5 పాటు ఉంటారనుకోండి, 1-2 నెలలు గడిచిపోయినప్పటికీ మిగతాదంతా ఇక్కడే ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటివి పక్ష ఫలితాలు కాబట్టి 15 రోజుల నుంచే మనం చెప్పుకుందాం. ఇక్కడ ఇది యోగించేటటువంటి కాలం కాదు రాహు వల్ల. ఇక్కడ ఏమవుతుందంటే సడన్గా ఎందుకు 1-2 రోజులు మాత్రం మంచి వ్యాపారం జరుగుతుంది, అబ్బా బాగా జరిగిందే అనుకుంటారు మీరు. అనుకునే లోపలనే మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది ఈ 15 రోజుల లోపలే. అంటే మళ్ళీ బోని అవటం కన్నా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే ఏకాదశ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతుంది. ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నా ఏ విధమైనటువంటి గణితము చేయనవసరం లేకుండా చక్కటి ఫలితాలు ఇస్తుందని కళ్ళు మూసుకొని చెప్పవచ్చు. ఇక్కడ శని భగవానుడు కూడా మీకు ఏకాదశ స్థానంలో వృషభ రాశి వారికి ఉన్నారు కాబట్టి ఆయన మీరు ఏది పట్టుకున్న అందులో ఏ పని చేసినా అందులో లాభాలే సంపాదిస్తారు. అలాగే ఇంట్లో సోదరులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ధనార్జన బాగుంటుంది. ఏదైనా వ్యవహారం చేయదలుచుకుంటే ఆ వ్యవహారంలో కూడా పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడు మీకు ప్రసాదిస్తూ ఉన్నారు. ఇక ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు ఈ గ్రహాల వల్ల వింటున్నారు కాదా. ఇప్పటి వరకు విన్నారు కాబట్టి ఇందులో కొన్ని గ్రహాలు ఇది ముఖ్యంగా వీరికి శుక్రుడు, గురుడు, రవి అట్లాగే శని 4 గ్రహాల యొక్క అనుకూలత బాగుందండి మీకు. ఈ వృషభ రాశి వారికి 4 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. అంటే మెయిన్గా తీసుకున్నటువంటి 5 గ్రహాలు తీసుకుంటే చిన్న గ్రహాల సంగతి పక్కన పెడదాం అనుకోండి. ఇక్కడ మొత్తం మీద 4-5 గ్రహాలు 9 గ్రహాల్లో 4 గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ విధమైన ఫలితాలంతా ఈ వారంలో వృషభ రాశి వారికి సంభవిస్తుంది. శుభం భూయాత్.